నమస్తే నేను జ్యోత్స్న. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన ముర్ము 11:30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇందులో భాగంగా 49 మంది వైద్య విద్యార్థులకు పట్టాలను, 4 విద్యార్థులకు బంగారు పతకాలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన ముర్ము 11:30 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇవాళ రాష్ట్రపతి స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది ఏపీలో అన్నటువంటి వివరాలు ఏపీ కోఆర్డినేటర్ మనకు రాజేష్ అందిస్తారు. రాజేష్, జ్యోత్స్న, ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో పర్యటించున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ కళాశాలలో ఈరోజు జరుగుతున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 48 మంది విద్యార్థులకు పట్టాలు ఇవ్వనున్నారు. దాంతోపాటు 5 విద్యార్థులకు బంగారు పథకాలు కూడా ఆమె బహుకరించనున్నారు. ఈరోజు ఉదయం 11:30 గన్నవరం ఎయిర్పోర్టుకు ఆమె చేరుకుంటారు. అక్కడి నుంచి ఆమెను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా స్వాగతిస్తూ అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గంలో ఎయిమ్స్ కాలేజీకి తీసుకువెళ్తారు. అక్కడ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే రాష్ట్రపతి పర్యటన ఉందో, ఈరోజు రాష్ట్రపతి పర్యటన పూర్తయ్యేంత వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు పోలీసు. అయితే పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళేంత వరకు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తును, భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేశారు. అయితే ఈరోజు ఎయిమ్స్ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులతో పాటు స్థానికంగా ఉన్న నాయకులకు కూడా ఆంక్షలతో కూడిన అనుమతులను ఇవ్వటం, అదేవిధంగా ఎయిమ్స్ కాలేజీలో ఎయిమ్స్ వైద్యశాల పక్కనే ఉండటంతో అక్కడ కూడా కొన్ని షరతులతో కూడిన వెసులుబాట్లను కూడా అధికారులు కల్పించారు. అయితే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రపతి పర్యటన పూర్తయ్యేంత వరకు కూడా విజయవాడ నగరం, అదేవిధంగా మంగళగిరి ప్రాంతం కూడా పూర్తిగా పోలీసు కట్టుదిట్ట నిఘాలో ఉంది. జ్యోత్స్న. రైట్ రాజేష్. నేడు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 3వ రోజు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో పంచాయతీరాజ్ ఆర్ఓఆర్ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జరిగిన బీఏసీ మీటింగ్ వాడివేడిగా జరిగింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లగచెర్ల రైతుల అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టే వరకు అసెంబ్లీని స్తంభింపజేస్తామంటోంది. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ గా జరిగే అవకాశం ఉంది. ఎలాంటి వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందో చూడాలి మరి. నేడు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో పంచాయతీరాజ్ ఆర్ఓఆర్ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతుంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం జరిగిన బీఏసీ మీటింగ్ వాడివేడిగా జరిగింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ లగచెర్ల రైతుల అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టే వరకు అసెంబ్లీని స్తంభింపజేస్తామంటోంది. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ గా జరిగే అవకాశం ఉంది.
నేడు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో పంచాయతీరాజ్ అండ్ ఆర్ఓఆర్ సవరణ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇవాళ ముఖ్యంగా అసెంబ్లీ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? నిన్న కూడా చూసాము, ఒకవైపు లగచర్ల ఇష్యూకు సంబంధించి బీఆర్ఎస్ పట్టుబట్టునటువంటి క్రమం చూసాము. అండ్ ఇవాళ కూడా లగచర్ల అంశమే బీఆర్ఎస్ ఎత్తుకునేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఓవరాల్ గా ఇవాళ సభ ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇది చూసిన శాసనసభ సమావేశాలు మూడో రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఆర్ఓఆర్ చట్టంకి సంబంధించినందుకు మొత్తం ఆర్ఓఆర్ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానిపైన చర్చించిన తర్వాత మొత్తం ఆర్ఓఆర్ చట్టంలో కూడా ఏ అంశాలను పొందపరిచారు అనే దానిపైన కూడా శాసనసభ వేదికగా చర్చించిన తర్వాత మొత్తం దానికి ఆమోద ముద్ర వేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా పంచాయతీరాజు లో చట్ట సవరణ కూడా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి ఇప్పటివరకు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఏదైతే పంచాయతీరాజుకు సంబంధించిన సవరణ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుందో అదే అంశాన్ని కూడా దానికి సంబంధించిన మొదటి శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకే బీఆర్ఎస్ కు సంబంధించిన మొదటి శాసనసభ వేదిక నుంచి కూడా లగచర్లకు సంబంధించినందుకు మాత్రం లగచర్లలో ఇప్పటివరకే రైతులపైన జరిగిన దాడికి సంబంధించిన మొత్తం శాసనసభ వేదికగా చర్చ చేపట్టాలి. చర్చకు సంబంధించిన అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టుబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇవాళ సభలో బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఇవాళ కూడా శాసనసభ వేదిక నుంచి కూడా తన నిరసన కళను కూడా పిలిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దీనికి సంబంధించినంత వరకు మాత్రం చర్చ చేపట్టే వరకు మాత్రం నిరసన తెలుపుతామని చెప్పి కూడా ఇప్పటివరకు చేస్తున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కూడా పిలుపునిచ్చింది. కాబట్టి శాసనసభలో బీఆర్ఎస్ గా ఏ విధంగా వినిపించబోతుంది అన్న దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఓకే, రైట్ ప్రవీణ్. తెలంగాణ వ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. లగచెర్లలో రైతులపై కేసులు పెట్టడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ఇవాళ ప్రవేశపెట్టనున్నారు. ఆ వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. నేటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత జేపీసీకి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేస్తారు. ఈ సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి చైర్మన్ పదవి దక్కుతుంది. సభ్యుల నియామకాన్ని సైతం స్పీకర్ ఇవాళే చేపడతారు. ఒకవేళ పార్టీలు పేర్లను సూచించకపోతే సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతారు. సంఘం పదవీ కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత దానిని పొడిగించే అవకాశం ఉంది.
జమిలి ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలి ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడ్డప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాజ్ నెంబర్ 5 కల్పిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు. పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. మంగళవారం ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నందున గైర్హాజరు కావద్దని 3 లైన్ల విప్ ను జారీ చేస్తూ లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను రిలీజ్ చేశారు. రైట్, కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రాబోతుంది. ఆ తర్వాత దాన్ని జేపీసీకి సిఫార్సు చేస్తారు. ఇక పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మనకు బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, రాజ్యాంగ బిల్లు న్యాయశాఖ మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 పార్టీలు కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ లు ఆల్రెడీ తమ ఎంపీలకు విప్లు కూడా జారీ చేసి ఉన్నాయి. సో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 12 గంటల ప్రాంతంలో ముందు ఈ బిల్లు ప్రవేశపెడతారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించి చర్చ ముందు చేస్తారా లేదంటే డైరెక్ట్ జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన సిఫార్సు చేస్తారనే మాత్రం కొంచెం సందిగ్ధం ఉంది. దానికి సంబంధించి కూడా జేపీసీకి దాదాపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించి తీరాలనే ఎక్స్ప్రెషన్తో ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి దానికి సంబంధించి చాలా రోజుల కసరత్తులు కూడా పూర్తవుతూ వచ్చాయి. ఆ కసరత్తులకు సంబంధించి ఈరోజు బిల్లు రూపంలో రావడం మరి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆమోదం పొందాలంటే ఆ స్థాయిలో ఓట్లు కూడా అక్కడ సీట్లు లేవు కాబట్టి పార్లమెంట్ లో దానికి సంబంధించినటువంటి బలం లేదు కాబట్టి మరి ఏం చేయాలనే విషయంలో కూడా వ్యూహ ప్రతివ్యూహాలు అక్కడ సిద్ధం చేసి ఉన్నారు. జేపీసీతో వెళ్ళినప్పుడు అప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ అంశంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి చూడాలి మధ్యాహ్నం 12 తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత ముందు చర్చకు పిలుపునిస్తారా లేదంటే జేపీసీకే ఓకే చేస్తారనే మాత్రం మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ రమణ. మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ ముందుకు ఇవాళ రాబోతుంది. ఆ వెంటనే దాన్ని జేపీసీకి సిఫార్సు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నేటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరిస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్నటువంటి ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత జేపీసీకి సిఫార్సు చేయాల్సిందిగా అటు స్పీకర్కు విజ్ఞప్తి చేస్తారు. ఈ సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయినటువంటి బీజేపీకి చైర్మన్ పదవి దక్కే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. ఇక సభ్యుల నియామకాన్ని సైతం స్పీకర్ ఇవాళ చేపడతారు. ఒకవేళ పార్టీలు పేర్లను గనక సూచించకపోతే సంఘంలోని సభ్యత్వాన్ని వారు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా పేరివ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంఘం పదవీ కాలాన్ని మొదట 90 రోజులుగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగించేటువంటి అవకాశం ఉంది. అంటే సంఘం తీసుకునేటువంటి నిర్ణయాలు, జేపీసీకి నిర్ణయాలు కావచ్చు, అభిప్రాయ సేకరణలో ఏమైనా ఇంకా రోజులు కావాల్సి వస్తే ఈ 90 రోజులకు గడువు పొడిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తానికి 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను ఈ లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలి ఎన్నికల బిల్లులో ఉంటుంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడ్డప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే ఛాన్స్ అనేది ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాజ్ నెంబర్ 5 కల్పిస్తుంది. ఇక రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించవచ్చు. పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని అటు లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. మంగళవారం రాత్రి ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నందున గైర్హాజరు కావద్దని
3 లైన్ల విప్ ను జారీ చేస్తూ లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను రిలీజ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చలి తీవ్రత వణికిస్తోంది. గత వారం రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా చల్లబడి చలి రోజురోజుకు పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు జిల్లాలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ రోజు ఆదిలాబాద్లో ఏకంగా 4.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వచ్చే చలిగాలులు తోడవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోయి 4.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోవడంతో పాటు వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు కలుగుతున్నాయి. కాగా జిల్లాలోని భీంపూర్ మండలం పలు గ్రామాలు తండాల్లో 5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ మండలాలపై చలి ప్రభావం ఎక్కువగా ఉండగా బోధ్ డివిజన్లోని 4 మండలాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున లేచి 4 గంటలకు లేచి స్నానం చేసి టిఫిన్ తీసుకొని వెళ్ళడానికి ఆయనకు బాగా ఇది అనిపిస్తుంది. ఇప్పుడు రానేస్తుంది బస్సు, లేకుంటే డైలీ 4:30కి అట్లా లేచి స్నానం చేసేసరికి బాగా చలి పెడుతుందని పోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. చేనులకు పోవాలంటే 10, 10:30, 11 అవుతుంది అట్లా. మళ్ళీ రావాలంటే తొందరనే వస్తున్నాం, ఎందుకంటే 4 గంటలకే చలి చాలా అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి అంటే 6:30 అట్లా అయిందంటే కదా మళ్ళీ చలి ఇంకా చలి బాగానే ఉంటుంది. కాబట్టి మేము ఇళ్ళకి వెళ్ళి బయట ఎక్కడ వెళ్తలేము, ఇంట్లోనే ఉంటున్నాం. ఇప్పటి వరకు కూడా బయట వెళ్ళనే వెళ్ళాం. ఇంకా పిల్లలు కూడా ఎవ్వరు లేవ్వలే చలికి. చలి తీవ్రతతో ప్రజలు ఇళ్లలోనే గడుపుతుండగా రహదారులన్నీ జనసంచారం వాహన సంచారం లేక వెలవెలబోతున్నాయి. సాయంత్రం 5 గంటలకు ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నలుగురు కలిస్తే చలిమంటలు వేసుకున్న దృశ్యాలే కనబడుతున్నాయి. శీతల గాలులు చలి ప్రభావం వృద్ధులపై ఎక్కువగా చూపుతోంది. కాగా రాబో రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలి ఎక్కువ ఉంటున్నది. వృద్ధులైతే ఇక వారు ఈ చలికి తట్టుకోక ఆ మంచాలనే ఇక బట్టలు కప్పుకొని ఉంటున్నారు. మేము 4 గంటల నుంచి ఇక మంటలు పెట్టుకొని ఇక మేము కాగుతున్నాము. ఈ చలికి తట్టుకోలేక ఈ ఉష్ణోగ్రతలు దినంలో కూడా మాకు చాలా చల్లని గాలులు కూడా వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఎందుకంటే ఈ గత దశాబ్ద కాలం క్రితం ఆదిలాబాద్ లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కాగా మళ్లీ అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఇప్పటికే ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.